జై శ్రీ గణేష్, జై శ్రీ గురుదేవ, జై శ్రీరామ్. శ్రీ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన అష్టాదశ పురాణములలో భాగవతం అత్యంత ప్రధానమైనది. భాగవతములోని శ్రీ వామన అవతారంలోని ఒక 2 పద్యములు మీ ముందు ఉంచుతాను. భాగవతమును సంస్కృతములో శ్రీ వేదవ్యాస మహర్షి ప్రసాదించగా తెలుగులో శ్రీ పోతనామాత్యులు ప్రసాదించారు. కశ్యపు ప్రజాపతి అతిథి దంపతులకు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా జన్మించినారు. కశ్యప ప్రజాపతి అతిథి వామనమూర్తికి ఉపనయనం చేసి భిక్షాటనకు పంపగా వామనమూర్తి శ్రీ బలిచక్రవర్తి అనగా హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి తన యొక్క దానములలో తనకంటే ఎవరు బాగా చేసేవాడు లేరని కాస్త ఎక్కువగా గర్వమును పొందినాడు. అటువంటి బలిచక్రవర్తి యొక్క గర్వమును తొలగించుటకు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి చేయు యజ్ఞశాల సమీపింపగా అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరినీ కలిసిమెలిసి మాట్లాడుతూ వారికి ఏదమ సంబంధమైన విషయాలను బోధించుతూ చివరకు శ్రీ బలిచక్రవర్తి దగ్గరకు సమీపింపగా ఆ బలిచక్రవర్తి ఆ బ్రాహ్మణోత్మను చూసి ఇలా అంటున్నాడు: వడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం వెయ్య దియకుడున్ నీ వరుదించుటున్ సఫలమయ్యను వంశమును జన్మమును కడు ధన్యాత్ముడునైతి నీ ముఖము యోగ్యం భయ్యే నా కోరికలు కడతేరిన్ సుహూతుంభులయ్యే సికులం కళ్యాణమెక్కాలమున్. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, ఓ బ్రాహ్మణోత్తమ, ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేది, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుచూ, నీవు ఈ యజ్ఞశాలకు వచ్చినందుకు నేను కడు ధన్యాత్ముడు అయినాను, నా వంశమును జన్మమును సఫలమైనది అని ఈ కాలము అత్యంత మంగళప్రదమైన కాలమని బలిచక్రవర్తి భావించినట్లు ఆ పద్యం యొక్క భావన. మరియు బలిచక్రవర్తి ఆ వామనమూర్తిని కాంచి నీకు ఏమి కావాలని ఈ విధంగా అడుగుతున్నాడు: వరశైలంభులో మాఢలో ఫలములో వన్యంభులో గోవులో హారులో రథంభులో రత్నంభులో అమృష్ట అన్నంభులో శ్రీలో ఖరులో కాంచనమో నికేతనములో భూములో గ్రామంబులో ధరణీ కంఠము కాక ఏమడిగెదవు దాత్రి సురేంద్రోత్తమా. దాని భావన ఏమిటంటే, ఏమయ్యా విప్రోత్తమ, నీకు మంచి మంచి మిద్దులు కావాలన్నా, ఫలములు కావాలన్నా, వనములు కావాలన్నా, గోవులు కావాలన్నా, రత్నములు కావాలన్నా, ఏనుగులు కావాలన్నా, అశ్వములు కావాలన్నా, మంచి మంచి అన్నములు కావాలన్నా,
బాగా అందమైన స్త్రీలు కావాలన్నా, బంగారం కావాలన్నా, గ్రామములు కావాలన్నా, భూములు కావాలన్నా అడుగు, ఒక్క ధరణీ ఖండము కాక ఏమైనా అడుగని బలిచక్రవర్తి అనగా వామనమూర్తి ఇలా అంటున్నాడు. గొడుగో జనిదమో కమండలువో నాకున్ ముంజియు దండమో ఒడుగునెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్ష అశ్వంభులెక్కడ నిత్యోసిత కర్మం వెక్కడ మధాకాంక్షమితంబైన మూడడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండము నా పాలికిన్. దాని భావన ఏమిటంటే, నేను విపురుణ్ణి, బ్రహ్మచారిని, ఉపనయనం చేసుకున్నవాడిని. నాకు ఆ మిద్దులు ఎందుకు, ఏనుగులు ఎందుకు, అశ్వములు ఎందుకు, బంగారం ఎందుకు, గ్రామములు ఎందుకు, మంచి మంచి అందమైన స్త్రీలు నాకెందుకయ్యా? నాకు నిత్యము అగ్నిహోత్రం చేసుకున్నటకు, సంధ్యావందనం చేసుకున్నటకు అందుకు అవసరమైన ఒక 3 అడుగులు స్థలం ఇచ్చిన చాలునని వామనమూర్తి అడగగా, ఆ బలిచక్రవర్తి ఏమి ఇచ్చాడనేది మరలా చెప్తాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, భగవంతుడు మనకు అన్నీ